కాకినాడ నగరం వ్యాపార కేంద్రంగా మారుతున్నాయని ఏపీ బీజీఎస్డీఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు కె విజయ్ కుమార్, ఏపీ బీజీఎస్బీఎం ఏ ట్రెజరర్ అనిల్ జైన్ పేర్కొన్నారు. నగరవాసులకు అందుబాటులో శ్రీరస్తు సిల్వర్స్ షోరూం అందుబాటులోకి వచ్చిందని ఏపీ బీజీఎస్డీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కె విజయ్ కుమార్, ఏపీ బీజీఎస్డీఎంఏ ట్రెజరర్ అనిల్ కుమార్ జైన్ పేర్కొన్నారు. కాకినాడలో శ్రీరస్తు సిల్వర్స్ షోరూంలో ముఖ్య అతిథులు విచ్చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన సిల్వర్ వస్తువులు తక్కువ ధరలకు అమ్మకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. విజయవాడలో కూడా ఇంత పెద్ద సిల్వర్ షోరూం లేదని పేర్కొన్నారు. బిఎన్ విశ్వనాథం కాకినాడలో షోరూంను పెట్టడం అభినందనీయమన్నారు. ఈ షోరూంలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ ఫర్నిచర్, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు సిల్వర్ బహుమతులు అతి తక్కువ ధరలకు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ శ్రీ ఎంపీ ఆంజనేయులు, బి శ్రేనిక్, అనిసిటి రామకృష్ణ, ఎండి బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్.
కాకినాడలో శ్రీరస్తు సిల్వర్ షోరూమ్ మెయిన్ రోడ్లో పెట్టారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత విజయవాడలో కూడా ఈ రకం షోరూమ్ లేదు. సోఫా సెట్లు, డైనింగ్ హాల్స్, ఉయ్యాళ్ళు, అదే రకంగా మన లేడీస్ ఫంక్షన్స్ కావాల్సిన అన్ని రకాల వస్తువులు వెండి మీద 999 ముద్రతోటి పెట్టారు. విజయవాడలో కూడా ఈ రకం సోఫా సెట్, డైనింగ్ సెట్ నేను చూడలేదు. ఈ షోరూమ్ చాలా బాగుంది. ప్రజలకి అనుకూలంగా కూడా ఎంఆర్పీ రేట్లు పెట్టారు. ఎంఆర్పీ రేట్లు కూడా చాలా కాస్ట్ అని మనకు అనిపించట్లేదు. కొన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ చూసిన తర్వాత ఎంఆర్పి చాలా తక్కువగా ఉంది. నేనే దాదాపు 3 వస్తువులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ శ్రీరస్తు మేనేజ్మెంట్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే సార్. నేను అనిల్ జైన్, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్. శ్రీరస్తు సిల్వర్స్ చాలా చక్కటి షోరూమ్. నిజంగా కూడా ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి షోరూమ్ అనేసి నేను అనుకుంటున్నాను. శ్రీరస్తు సిల్వర్స్ అధినేత అయిన విశ్వనాథం గారు మా తూర్పుగోదావరి జిల్లా సభ్యులు అనడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసిన వస్తువులన్నీ కూడా ఒక సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటులో ఉండేలాగా చక్కటి యాంటిక్ ఐటమ్స్ నౌషితో వుడ్ మీద నౌషి చేసి దాని మీద వెండి తాపడం 999 అనేది ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదటిసారిగా ఈ ఐటమ్స్ అన్ని కూడా చూడడం జరిగింది. ఇది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా నేను కూడా ప్లాన్ చేస్తాను. నాకు కొన్ని ఐటమ్స్ ఇక్కడ చూడడం జరిగింది. నేను కూడా నెక్స్ట్ మంగళవారం వచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ చక్కటి ఈ నాణ్యత ఉన్న వస్తువులు తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. విశ్వనాథం గారిని, వాళ్ళ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.